క్రీస్తు నామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఓ ఆసుపత్రిలో వృద్ధురాలు ఒంటరిగా పడుకుంటుంది. ఆమె మాట్లాడలేదు, చేతులు కదల్చడం లేదు. కానీ లోపల నుంచి బాధ, ఆవేదన కన్నీటి రూపంలో తనకు వస్తూ కన్నీరు మారుతుంది. ఇది గమనించినటువంటి నర్సు దగ్గరికి వెళ్ళి ఆ వృద్ధురాల దగ్గర హాస్పిటల్లో పడకపోయి ఉన్నటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్న ప్రశ్నలు లేవు, అడగలేదు. గమనున్నామని మామూలేదే, ఆసుపత్రిలో ఏడవడానికి కూడా మామూలే అని పడను లేదు. కానీ ఆ నర్సు ఆ వృద్ధురాలి బాధ అర్థం చేసుకొని తన 2 చేతులతో ఆ వృద్ధురాలి చేయి తీసుకొని అలా పుడుముతూ అలా పెడుముతూ నేను ఉన్నాను కదా అన్న భరోసా ఇచ్చింది. అప్పుడు మెల్లగా వృద్ధురాలు అంతవరకు కూడా కంటి నిండి నీరు కారుతున్నటువంటి ఆ వృద్ధురాలు ఒక రకమైనటువంటి అనుభూతిని పొందుకొని మెల్లగా నిద్రలోనికి సాగుతున్నారు. ఎంపతి అంటే ఇది. ఎంపతి అంటే సహానుభూతి అంటే ఇదే. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఆ బాధలో వేరే వ్యక్తి కూడా ప్రవేశించి ఓదార్పును అందించినప్పుడు ఆ కిక్కేది అదే ఎంపతి, సహానుభూతి. ఇంకొక ఉదాహరణ, ఒక విద్యార్థి ఫెయిలయ్యాడు, పరీక్షలో ఫెయిలయ్యాడు. సో ఇంటికి వెళ్ళి చెబితే తల్లిదండ్రులు ఏమంటారో అని భయం. సో రాత్రంతా కూడా నిద్రపడలేదు, ఏడ్చుకుంటూ ఉన్నాడట. అటు స్కూల్లో టీచరు, ఇటు ఇంట్లో అమ్మ కానీ, నాన్న కానీ, అక్క కానీ, అన్న కానీ ఎవరో ఒకరు ఆ తెలుసుకొని ఎందుకు ఏడుస్తున్నాడు ఏమిటి అని తెలుసుకొని, పరీక్షలో ఫెయిల్ అయితే పర్వాలేదు నాయన, మళ్ళా నువ్వు రాయవచ్చు అని భుజం తట్టి చేతునిస్తే, ఆ భరోసానిస్తే ఖచ్చితంగా అతడు సంతోషంగా మళ్ళా పరీక్ష రాసి పాస్ అవుతాడు. అలా కాకుండా సరే నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావురా కర్మ అని లెఫ్ట్ అండ్ రైట్ తిడుతూ ఉంటే ఆ బాధ కాస్త ఎక్కువైంది. దానికి పర్యవసానంగా ఏం జరుగుతుంది? ఆత్మహత్యలపై పరిగెత్తాలి. సో అది సహానుభూతి అనిపించుకోవడం, ఎంపతి అనిపించుకోవడం. ఈ రోజుల్లో ఇటువంటి సహానుభూతి మచ్చుకైనా ఎక్కడ కూడా కనిపించడం లేదు. చాలా తీవ్రమైన కొరతగా ఉంది. అందుకే నేను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతో మంది కూడా తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఒంటరితనంతో బాధపడుతూ, అడిగేవారు లేక, పరామర్శించేవారు లేక, చైతన్యించేవారు లేక, భుజం తల్లి లేపేవారు లేక, నేను ఉన్నానని భరోసా ఇచ్చేవారు లేక కలబిల్లిపోతున్నారు. నిన్నుగా ప్రేమించి నీ కోసమే నీ కన్నీరు తుట్టడానికి నేనున్నాను అని పలికే ఒక తోడు ఉంటే అదే స్వర్గం, అదే మరి జీవం. ఎంపతి అంటే ఏదో, సహానుభూతి అంటే ఏదో మనం అనుకోకూడదు. తోడు నిలబడటం, ఆదరణ కలిగించడం, ఒంటరితనంతో బాధపడే వారికి, నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని బాధపడే వారికి, నాకు ఎవరు లేరు అని బాధపడే వారికి కావాల్సినది మందు కాదు, అర్థం చేసుకునే మనసు. చేయి తట్టి సాంత్వనమిచ్చే మనసులు కాదు. అంతేకాని వారి బాధలు మరింత బాధపెట్టే వారు కాకూడదు. ఒంటరితనంతో ఉన్న వారికి, తనకంటూ ఎవరు లేని వారికి, మరి పూర్తిగా ఆశ కోల్పోయిన వారికి మనము గుండు మీద కాలం జరిగినట్లు అలా చేయకుండా దగ్గరికి వెళ్ళి మనము స్వాంతం ఇవ్వగలగాల, సహానుభూతి పంచగలగాల. అది మనము కోరుకోవాలా. నేడు అది లేదు. మాట చెబితే వినగలం ఏదైనా కానీ తమ బాధ ఏమిటో నోరు విప్పి చెప్పలేని సందర్భంలో, సో మాట్లాడితే పలానా సమస్యల్ని వినగలం,
కానీ తమ బాధ ఏమిటో నోరు విప్పి చెప్పలేనప్పుడు ఆ బాధ వెనక, ఆ మౌనం వెనక ఉన్న భావాన్ని మనసుతో అర్థం చేసుకోవడమే సహానుభూతి. అటువంటి లక్షణం నేను కరువైపోయింది. అందుకే 10th క్లాస్లో ఫెయిల్ అయినా, వృద్ధాప్యదశలో ముసలి వాళ్ళకి ఒంటరిగా ఉన్నా, సమస్యలు ఉన్నా, అనేక విధాలుగా చిరునాకులాగా రాలిపోతున్నారు పిల్లల నుంచి పెద్దల వరకు. కారణం ఏంటి? ఒంటరితనంలో తోడుండే వారు లేక, బాధలలో చేయుతనిచ్చేవారు లేక, ఆర్థిక సమస్యలలో నేను ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను అని భరోసా ఇచ్చేవారు లేక ఈరోజు చాలా మంది కూడా అసలు వాస్తున్నారు, చాలా మంది కూడా చనిపోతున్నారు. మీకు సందేహం రావచ్చు, సహానుభూతి అంటే ఎంపతి, మరి సింపతి అంటే సానుభూతి. సానుభూతి, సింపతి, ఎంపతికి తేడా ఏమిటి అంటే, సానుభూతి అంటే మనం ఏమంటాం, సింపతి అంటాం. దీనికి అర్థం చెప్పాలంటే, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు అయ్యో నీకు కష్టం వచ్చిందా, అయ్యో నీకు ఇది జరిగిందా, దేవుడు నీకు సహాయం చేస్తాడు, భయపడదు అనే దారిలో వెళ్ళిపోవడం. ఇంకొక విధంగా చెప్పాలంటే, అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందిగా అని చూసి జాలిపడి ఎంతకు వెళ్ళిపోవడం. దట్ ఈస్ కాల్డ్ సింపతి, సానుభూతి. కానీ ఎంపతి, సహానుభూతి అంటే ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి భుజం తట్టి నీ కష్టం నాది, నీ బాధ నాది, నీ పరిస్థితి నాది అని అనుభవించాలి. మనసులో మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మనం అనుభవించి వారికి సహాయం చేయడం. సానుభూతి అంటే చూపించి వెళ్ళిపోవడం. అయ్యో నీకు జరిగిందా, దేవుడు సహాయం చేస్తానులే అని వెళ్ళిపోవడం సహానుభూతి. ఎంపతి అంటే నువ్వు దగ్గర ఉండి, పక్కనే ఉండి వారిని అర్థం చేసుకుంటూ వారి సిచ్యువేషన్స్ లోకి నీవు గెట్టింగ్ ఇన్ ద షూస్ ఆఫ్ అదర్స్ అంట ఆంగ్లంలో. వారి సిచ్యువేషన్స్ చొరబడి వారి బాధను అర్థం చేసుకోవాలి. మళ్ళీ తపోకాలం అంటే ఏంటి? మూల స్తంభాలైన ఉపవాసం, ప్రార్థన, దాన ధర్మాలు చేసుకుంటూ మనకు దేవునికి మధ్య ఆత్మీయ బంధం బలపరచుకోవడం పోవలేనా? ఇది కాదు. దేవుడు భరోసా ఇచ్చేవారుగా మనం చేయగలవా? సువార్త పట్టణాల్లో మనం గమనిస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభు చాలా సందర్భాలలో ఎంపతి, సహానుభూతి ఆయన చూపించారు. అంటే మన భాష చెప్పాలంటే ఆ సానుభూతి కానీ, దయ, కారుణ్యం ఇవన్నీ కూడా ప్రభు చూపించారు. ఎంపతి ఉదాహరణ లూకా సువార్త మనం గమనించినట్లయితే, వాళ్ళ లూకా సువార్తలో 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనంలో మనం చూసినట్లయితే, లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 15 వచనంలో, నాయుడు అటువంటి ఒక గ్రామంలో ఒక యువకుని శవం మోసుకుంటూ పోతున్నారు. ప్రభు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత యువకుని శవం మోసుకుంటూ పోతున్నటువంటి గంట మరోవైపు వృద్ధురాలు తన ఏకైక కుమారుని కోల్పోయి హృదయ విధానకంగా గుండె లభిసేలాగా రోధించడం, ఏడ్చడం, గుండె పగిలి ఏడ్చడం. సో ఏకైక కుమారుని కోల్పోయానే అని బాధ తల్లడిల్లిపోతున్నటువంటి ఆ విడవరాలను చూసి ప్రభువు యొక్క గుండె కరిగిపోయింది. He was moved with compassion. అతన్ని ఆ కరుణతో కదిలిపోయాడు, ఒకసారి చెల్లించిపోయాడు. Was taken aback. ఒకసారిగా ఇప్పుడు దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏం పోతుందమ్మా, నేనున్నాను కదా, నువ్వు ఎందుకు ఎదురుస్తున్నావు అన్నట్టుగా ప్రభు ఆ తల్లి కన్నీటిని చూసి, గుండె పైనటువంటి ఆ హృదయాన్ని ఆయన తొంగి చూసి ఏం చేస్తున్నారు? మోసుకొని పోతున్నటువంటి ఆ పాడెను ఆకగానే వెంటనే ఆగిపోయేవాడు. చిన్నవాడా లేవు అని ఆ యువకుని జీవంతో లేపాడు, తిరిగి తల్లికి అప్పగించాడు. ఇక్కడ మనం గమనించాలి ఒకటి, ఆ విధవరాలు కోల్పోయిన ఏకైక జీవనాధార తన కుమారుడిని, ఆమె ఒంటరితనం, ఆమె బాధ, నిస్సహాయ స్థితి ఇవన్నీ కూడా ప్రభు అర్థం చేసుకున్నాడు. జస్ట్ అయ్యో కొడుకు చనిపోయాడా అని వెళ్ళిపోలేదా? దట్ ఈస్ కాల్డ్ సానుభూతి. ఎంపతి, సహానుభూతి ఏంటి? దగ్గరికి వెళ్ళాడు, చూశాడు, తన కుమారుని తిరిగి అప్పగించాడు. ప్రభు ఆ విధంగా ఆమె ఒంటరితనంలో ప్రవేశించాడు, ఆమె బాధను అర్థం చేసుకున్నాడు.
ఆమె కన్నీటిని తుడిసివేశాడు, ఆయనే కన్నీరయ్యాడు. రెండవ ఉదాహరణ మార్కు సువార్త 1వ అధ్యాయం చూస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 42 వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 42లో కుష్ఠరోగి ఒకరు ప్రభు చెంతకు రావడం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభు ఏ సందర్భాల్లో ఆయన ఎంపతి సహానుభూతిని చూపించారు అనే విషయం మనకు తెలిసిన బైబిల్ గ్రంథం ప్రకారం కుష్ఠరోగుల పరిస్థితి ఎలా ఉంటుంది? సమాజం నుండి వెలివేయబడిన వారు, సంఘం నుండి వెలివేయబడిన వారు, కుటుంబం నుంచి వెలివేయబడిన వారు, తన నుంచి వెలివేయబడిన వారు, ఐసోలేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ, ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ హిమ్సెల్ఫ్, తన నుండి తాను వెలివేయబడినారు పూర్తిగా. అటువంటి ఒక కుష్ఠరోగి వచ్చి సావు బతుకుల మధ్య ఆత్మహత్య శరణ్యం అన్నట్లు ఆ వ్యక్తి ప్రభు చెంతకు వచ్చి దీనతతో బాధతో, ప్రభు నీకు ఇష్టమవుతో నన్ను స్వస్థపరచండి, ఇఫ్ యు విల్ మేక్ మీ వెల్, నీకు ఇష్టమవుతో నన్ను బాగు చేయండి అని ప్రాధాయపడ్డాడు. ప్రభు మనసు కరిగిపోయి జాలిపడి వెంటనే చేయి చాచి నాకు ఇష్టమే నువ్వు స్వచ్ఛత పొందు అని ఆ వ్యక్తికి తిరిగి నూతన జీవితాన్ని ఇచ్చారు. ఇక్కడ గమనించాలి, మనదేంటి సమాజం వెలివేసిన, సంఘం వెలివేసిన అటువంటి వ్యక్తి దగ్గరికి ప్రభు ఆయన వారి చేరువయ్యాడు. దగ్గరికి వెళ్ళి ఒక కుష్ఠి రోగి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి తిరిగి సమాజంలోనికి నడిపించారు. సొసైటీ సంఘంలోనికి తిరిగి నడిపించాడు. పూర్తిగా సగం చచ్చిపోయాడు. జీవోత్సవం అని మన తెలుగు భాషలో అటువంటి కుష్ఠి రోగిని ప్రభు కనికరించి సహానుభూతి చూపిస్తూ తిరిగి సంఘంలోకి ఆహ్వానించాడు. ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఇంకొక ఉదాహరణ యోహాను సువార్త 8వ అధ్యాయం చూస్తున్నాము. 1వ వచనం నుంచి 11వ వచనంలో కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు తామే ప్రతివర్తన అనుకొని, తామే పుణ్యాతులు అనుకొని, తామే మిస్టర్ పర్ఫెక్ట్ అనుకొని విచారములు పట్టుబడిన ఒక స్త్రీని కొట్టుకుంటూ ప్రభు చెంతకు వచ్చి ఇదిగో ఈమె విచారణ పట్టుబడినది మోసే చెప్పిన ప్రకారం ఆత్మకుడు సంపాల, ఈ విషయమై మీరు ఏమంటారు అని ప్రభు అడిగినప్పుడు ప్రభు అనుకున్నారు, మీరు పాపం చేయని వాడు మొట్టమొదటిగా ఈమె మీద రాయి వేయండి. మీలో ఎవరైనా కానీ గుంపులో పాపం చేయని వాడు ఆ మీద రాయండి అని ప్రభు డైరెక్ట్ గా వారికి ఆ సమాధానం ఒకరి తర్వాత వన్ బై వన్ ఎదురుగడి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రభు ఆ వైపు చూస్తున్నా వాళ్ళంతా ఎక్కడ ఉన్నా అంటే ప్రభు వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అనుకున్నారు, అమ్మా నేను నిన్ను శిక్షింపను, క్షమిస్తున్నాను, వెళ్ళు పాపం చేసి సహానుభూతి. అలా కాకుండా ఇవి మోసంలో చెప్పాక చంపుదా అని ప్రభు అనలేదు. అక్కడ ప్రభు చూపించినటువంటి సహానుభూతి ఎంపతి ఎలా చూపించారు. దేవుని వాళ్ళారా, ఈ రోజు ఇతరులను అర్థం చేసుకోవటంలోనే ఏముంది? ప్రేమ ప్రారంభమవుతుంది. The moment you begin to show empathy is the beginning of love. యేసుక్రీస్తు ప్రభువు చాలా చేశారు. స్వార్థ పట్టణంలో అన్ని కూడా ఏం చేశారు? తిరస్కరింపబడిన వారిని తాకాలి, సంఘం వెలివేసిన వారిని తిరిగి సంఘంలో తీసుకువచ్చారు, ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చారు, నిస్సహాయతలు ఉన్న వారికి సహాయం చేశాడు, ఓదాస్తు కన్నీటి ముగిలిగా ఏడుస్తున్న వారి కన్నీటిని తుడిచివేశాడు. అనేక విధాలుగా యేసుక్రీస్తు ప్రభు ఒక రకమైనటువంటి ఒక మూమెంట్ తీసుకుని వచ్చాడు. కారణం, అయ్యో ఇలా జరిగిందా వీరికి అని ప్రభు జాలిపడలేదు, సానుభూతి చూపలేదు. ఎంపతి సహానుభూతి వారి జీవితంలో ప్రవేశించాడు. ఆయన అతను వారిలో ప్రవేశించి వారి బాధ తన బాధగా మార్చాడు, వారి నొప్పి తన నొప్పిగా మార్చాడు. కాబట్టి ప్రభు ప్రతి వ్యక్తి జీవితంలో వారి పూర్తిగా వారి జీవితాలను ఆలోచించారు. సహోదరి సహోదరులారా,
ఈరోజు మనం చూస్తున్నాం ఈనాటి స్వార్థ పత్రము కూడా మనకేం తెలియజేస్తుంది? తోటి వారిని ప్రేమించాలని మనకు తెలియజేస్తుంది. తోటి వారిని మనం ఎలా చూపిస్తాం? మీరు మొట్టమొదటిగా ఆ దయ, ఆ జాలి, సహానుభూతి అటువంటి కారుణ్యం నీలో లేకుంటే హౌ కెన్ యూ లవ్ అదర్స్? ఎలా నువ్వు ప్రేమించగలవు? ప్రభు ఈరోజు చెప్పేది ఒకటే, పవిత్ర గ్రంథంలో మొత్తం కూడా లవ్ ఆఫ్ గాడ్ అండ్ లవ్ ఆఫ్ నైబర్. దేవుని ప్రేమించడం, తోటి వారిని ప్రేమించడం. తోటి వారిని ప్రేమించడం సమస్త హోమముల కంటే ఘనమైనది. అద్భుతమైన వాక్యం. తోటి వారిని ప్రేమిస్తే నువ్వు ఎటువంటి బలు అర్పించినా కానీ నథింగ్ కంపేరింగ్ టు లవ్ ఆఫ్ నైబర్. సో ఈ 40 దినములు మనం శిలువ శ్రమను ధ్యానం చేస్తున్నాము, ఉపవాసం చేస్తున్నాము, అనేక విధాలుగా చేస్తున్నాము. ఏది ఏమైనా కానీ తోటి వారి పట్ల సహానుభూతి, లేకపోతే వారి బాధ నా బాధ, వారి పరిస్థితి నాది అని పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా మనంతట మనము నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, నేను నా విషయాలు అని నీ వరకే బోర్డని గీసుకుంటే, నీ వరకే హద్దు గీసుకుంటే అది ఎలా ఎంపతి అవుతుంది? అది ఎలా సానుభూతి అవుతుంది? అది ఎలా సహానుభూతి అవుతుంది? కాబట్టి ఇప్పుడు ఆలోచించండి. మనం ఇతరుల జీవితాలలో ఒక చిరుదివ్వగా మారాలి. ఒక చిరుదివ్వగా మారాలి. పీఠం దగ్గరికి వచ్చి ఇదిగో దేవా అని ఇక్కడ కొవ్వొత్తులు వెలిగించడం, అక్కడికి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించడం అది కాదు. కొవ్వొత్తి వెలిగించడం అంటే నీవే ఒక కొవ్వొత్తిగా, చీకటిగా చితికిపోయిన వారి బ్రతుకులలో నీవు ఒక వెలుగుగా మారాలి సమాజంలో. అదే యేసుక్రీస్తు ప్రభు తీసుకొచ్చి ఒక మూమెంట్ తీసుకొని, ఒక కదలిక, ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొని వచ్చాడు. ఈరోజు మనం కూడా నీవు నేను మనం చేసే ఉపవాసం మన హృదయం కదిలించకపోతే, మనం చేసే దాన ధర్మాలు ఇవన్నీ కూడా మన జీవితాలను కదిలించకపోతే, మార్చకపోతే భూమిలో పోసినటువంటి పన్నీరే. గొప్పగా చెప్పాలంటే ఎంత వర్షం జరిగితే ఏం లాభం? తుఫాను చూసినట్లే కొంతమంది. సో మార్పు ఎలా స్టార్ట్ అవుతుంది? తోటి వారి పట్ల ప్రేమతో కలగాలి. తోటి వారిని ప్రేమించడం అంటే అది కేవలము మాటనే కాదు, క్రియల ద్వారా మనం చూపించాలా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరుల బాధను శ్రద్ధగా వినడం, ఇతరులకు చేయూతనివ్వడం. అందుకే యెషయా గ్రంథం బిగినింగ్ లో మనం ఎప్పుడు బుధవారంలో ఆలోచించాం. మొదటి పట్టణంలో యెషయా గ్రంథం ఈ 58వ అధ్యాయం చూస్తున్నాం. యెషయా గ్రంథం ఈ 58 7 నుంచి 10 వరకు దేవుడు మెచ్చే, దేవునికి ఇష్టమైన, ప్రీతి కొలిపే ఉపవాసం ఏమిటంట? ఇల్లు వాకిలు లేని వారికి ఆశ్రయం ఇవ్వడం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, పట్టెడు అన్నం పెట్టడం, ఈ విధంగా తోటి వారికి మనము సహాయం చేయడం, ఇవన్నీ కూడా కారుణ్య క్రియలు. ఇవన్నీ కూడా దేని నడిపిస్తాయి? సోదర ప్రేమ. ఇవన్నీ కూడా మనల్ని సోదర ప్రేమ వైపు నడిపిస్తున్నాయి. ఎప్పుడే దేవుడిలారా ఆలోచిద్దాం. మరి మనం ఇంకా ఇలా మిడిల్ ఆఫ్ ద లైన్, మిడిల్ ఆఫ్ ద లైన్ అపస్కాలంలో మధ్యలో ఉంటున్నాము. మరి ఆలోచించుకోవాలి. మనందరం కూడా ఈరోజు ఎంపతి అనేటువంటి దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అదే మనకున్నటువంటి ఆ ఎంపతి మనలో ఉంటే ఆటోమేటిక్ గా తోటి వారిని మనం ప్రేమిస్తాం. కళ్ళ ముందు ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనం పోతూ ఉన్నాం, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, ఒకరు పొందుకుంటూ ఉన్నారు. నీకు నేను కేథలిక్ బిడ్డగా, క్రైస్తవ బిడ్డగా మనము సెల్ ఫోన్ తీసి వీడియో తీసి అయ్యో పొందుకుంటూ ఉన్నాడా అని వెంటనే ఫ్రెండ్స్ గ్రూపులు పెట్టడం, వెంటనే 10 మందికి షేర్ చేయడం. ఆ బాధలో ఉన్న వారికి సహాయం చేయకుండా వీడియో తీసి వైరల్ చేస్తా, విశ్వవ్యాప్తం చేస్తా. కానీ నేను ఎందుకు సహాయం చేయకూడదు అని వెళ్ళి వారికి చేయలేమా, వారిని ఆదరించలేమా, సహాయం చేయలేమా? మన ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు గొడవ పడుతుంటే సెల్లు తీసి వీడియో గొడవ పడుతుంటే రికార్డ్ చేసి ఇందులో మా ఊర్లో ఈ రోజు టైం పాస్ మాకు గొడవ జరిగింది, ఆ గొడవలు కొట్టుకునేలే వాళ్ళు కొట్టుకులేదు, అతనే పై చేయి. ఈ విధంగా ఇరుగు పొరుగు వారు కొట్టుకుంటుంటే సెల్లు తీసి ఈ విధంగా రికార్డ్ చేసి ఫ్రెండ్స్ పంపించుకోమా, బంధువులు పంపించుకోమా? ఇది మనం చేసేది. సో ఇది కాల్డ్ ఎంపతి. ఇదే నా సహానుభూతి అంటే దేవుడు కోరేది లేదు మన నుంచి. మనలో క్రైస్తవత్వం అంటే కేవలము రిచువల్ సమూహం కాదు. ప్రేమ అంటే కేవలం ఇంత విధంగా దేవుని ఆలయంలోకి రావడం, ప్రార్థన చేయడము. లవ్ ఇస్ నాట్ కమ్యూనియన్ ఆఫ్ రిచువల్స్.
ప్రేమ అంటే కేవలం ఇదిగో ఈ రిచువల్ సమూహం కాదు, అది క్రియల ద్వారా ప్రదర్శన కావాలా. అందుకే పులిక యోహాను గారు తాను రాసిన మొదటి లేఖలు అంటారు, ఏమంటారు? నీ ప్రేమ క్రియల ద్వారా చూపించబడాలా, నీ ప్రేమ క్రియల ద్వారా చూపించబడాలా. క్రియలు లేని విశ్వాసం నిర్జీవమే, క్రియలు లేని విశ్వాసం నిర్జీవం. కాబట్టి మనందరం కూడా ఆలోచిద్దాం. ఈ రోజు స్వాతంత్రున్నాడు సోదర ప్రేమ, దైవ ప్రేమ. మనం నిజంగా మనస్ఫూర్తిగా దేవుని ప్రేమిస్తున్నామంటే మనలో ఉన్నటువంటి ఆ మంచితనం, ఆ ప్రేమ ఆటోమేటిక్ గా తోటి వారి పట్ల కూడా ప్రసరింపబడుతుంది. ఆలోచిద్దాం, నేను నిజంగా ఇతరుల పట్ల సానుభూతి, దయ, కనికరం కలిగి జీవిస్తున్నానా, లేక వాడు ఎలా పోతే నాకెందుకులే అని స్వాతంతో జీవిస్తున్నాను. ఎందుకు పొరుగు వారు కొట్టుకుంటే కొట్టుకోనిలే, తిట్టుకోలే, వాడు సావలేలే అని అనుకుంటున్నామా, లేకపోతే మనమే వెళ్ళి వారికి చేయగలుగుతున్నామా? ఆలోచించుకుందాం. దేవుడు మనందరికీ కోరుతున్నాడు, నీవనే నీ పొరుగువాన్ని ప్రేమించు. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకున్నట్లయితే, తోటి వారిని వేచిస్తూ పట్టించుకోకపోయినట్లయితే ఇవాళ భయ నీవు అబద్ధీకులను. కనుక ఈరోజు మనందరం కూడా అబద్ధీకులను కాకూడదు. ఈ తక్కువ కాలంలో మనందరం కూడా అబద్ధీకులము కానే కాకూడదు. మనం చేసే పుణ్యక్రియలు, మనం చేసే ఉపవాసం ఇవన్నీ కూడా అల్టిమేట్ గా అరిజాండర్ వట్టిగా ప్రభువును చేరాలి, తోటి వారిని చేరాలి, దేవుడితో సఖ్యపడాలి, తోటి వారితో సఖ్యపడాలి. ఇలా చేయని నాడు 2026 సంవత్సరం నెట్, 2027 సంవత్సరం నెట్, ఇలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, రోజులు జరుగుతూ ఉంటాయి, క్యాలెండర్లో పేపర్ చెప్పుతూ ఉంటాం. కానీ నీలో కఠిన హృదయం కరగనిదే. ప్రభు విధవరాలు ఏడుపును చూసి కరిగిపోయాడు ఆయన. కుష్టి రోగి యొక్క ఆ ఒంటరితనాన్ని చూసి చలించిపోయాడు ఆయన. వ్యభిచారి స్త్రీని చూసి, నిస్సాయం చూసి కరిగిపోయాడు ఆయన. హార్ట్ వాస్ మెల్ట్, టేకెన్ బ్యాక్. ఈరోజు మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం, దేవా నేను కూడా జాలి చూపేవారిని కాకుండా వారి బాధను అర్థం చేసుకొని వారికి చేతునిచ్చే కృపను దయచేయండి అని ప్రార్థన చేసుకున్నా. మరి ముఖ్యంగా ముసలితనటువంటి అత్త మామను చాలా మంది ఇళ్ళ కాడ వారు బెడ్డెడని, చాలా మంది కూడా ఇళ్ళ కాడ బెడ్డెడని ఉంటారు. అయ్యో మీరు మూత్రం ఈ విధంగా అయి చేస్తున్నారు అని చేదరించకుండా వారి దగ్గరికి వెళ్ళి వారికి వారి చేయి పట్టుకొని నేను ఉన్నాను అనే భరోసా ఇస్తే వారు తిరిగి జీవంతో లేకపోగలిగినంత శక్తి వారు పొందుకుంటారు. అలా కాకుండా పోతే పోనీ అదే రేపు మా పోతే తర్వాత ముఖంగానే కదా ముసలి కదా. కాబట్టి బెడ్డెడనేటువంటి అర్థామానం అవసరం. బెడ్డెడని ప్రతి వ్యక్తిని కూడా మనం వెళ్ళాలి. వీలైతే కొన్ని సందర్భాలు చేయాలా, కొన్ని సందర్భాల్లో కేవలం మన అత్తమామే కాదు, మన ఇరుగు పొరుగు వాళ్ళతో కొన్ని కారుణ్య క్రియలు చేస్తే అది దేవునికి మనం దేవుని ప్రేమించడానికే విన్నా. ఆలోచిద్దాం. కళ్ళు మూసుకుందాం, ఒక నిమిషం మౌనంగా పాటిస్తూ ఇన్న వాక్యాన్ని వదిలి ఉంచుకుంటూ ఈ తపో కాలం ఉన్న నేను తోటి వారి పట్ల సహానుభూతి కలిగి జీవిస్తున్నా, లేక అయ్యో పాపం అని వారి మీద జాలి చెంది నాతో నేను పోతున్నానా? తోటి వారి బాధను నా బాధగా భావించలేక అర్థం చేసుకుంటున్నానా, లేకపోతే ఎదుటివాడు ఎలా పోటీ నాకేమనుకుంటున్నానా? యేసుక్రీస్తు ప్రభు అలా ఈనాడు ఆలోచించలేదు. ఆయన లోకానికి వచ్చింది మన పాపముల కొరకై వచ్చాడు, మన కొరకై నలిగిపోవడానికి, మన కొరకై ఆయన విరిగి నలిగిపోయాడు, మన కొరకై విలువ ఎక్కాడు ఆయన. ఈరోజు ప్రేమికుల తోటి వారి పట్ల మనం కారుణ్యం కలిగి జీవిస్తున్నామా? తోటి వారి పట్ల వారి బాధను పంచుకునే వారిగా ఉంటున్నామా? ఒంటరి తనంలో ఒంటరి మహిళ, ఒంటరి తనంలో వృద్ధుల దగ్గరికి, ఒంటరి తనంలో వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళి నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వగలుగుతున్నామా? జీవితంలో విఫలమై, పరీక్షల్లో విఫలమై, అనేక విధాల ఓడిపోయి చెప్పుకోలేక ఒంటరితనంతో అల్లాడిపోతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తూ, ఓదార్స్తూ వారిని ప్రభు వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామా? వారి జీవితాలలో చితికిన బతుకులలో వారికి ఒక దిక్సూచిగా, ఒక ఆదరణగా, ఒక మార్గ దిశ నిర్దేశం ఇచ్చే విడదగా మార్చుదేవా అని ప్రార్థన చేస్తున్నా. అయ్యా నిన్ను ప్రేమిస్తూ
తోటి వారిని కూడా ప్రేమిస్తూ నా ప్రేమ క్రియల ద్వారా ప్రదర్శిస్తమయ్యేలాగా కృప చూపమని యేసు అతి ఘనమైన నామములో ప్రతి మాదిరి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.